హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం నిన్న అనుకున్నట్టుగానే ఈరోజు అవినాష్ సేవ్ అయిపోయాడు కదా. ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్ ఫ్రీ పాస్ ఎవరి వల్ల అయితే వచ్చిందో వాళ్ళనే సేవ్ చేస్తున్నానని చెప్పి నబిల్ గ్రేట్ అనిపించుకున్నాడు. కాకపోతే ఇక్కడ బిగ్ బాస్కు తెలియని ట్విస్ట్ ఏంటంట, ఆయన ముగ్గురు అనుకున్నారు, ముగ్గురులో ఒకరిని పిక్ చేసుకోవడం వల్ల ఎలక్షన్ ఫ్రీ పాస్ ఇవాళ యూజ్ అయింది. సో సండే ఈజ్ ద హ్యాపీయెస్ట్ సండే అయింది ఫస్ట్ టైం. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక నిన్నటి జరిగిన దాంట్లో ఉన్న చూసారు కదా. సో అది కంటిన్యూ అయిపోయింది ఫ్యామిలీ వీక్. సో వాళ్ళు చెప్పిన సజెషన్స్ వాళ్ళు చెప్తూనే ఉంటారు, మనం చేసేది చేస్తూనే ఉంటామని చెప్పేసి. ఇక గేమ్ విషయం అంటావా, వార్ వన్ సైడ్ అయిపోయింది. ఇంతే ఈరోజు బిగ్ బాస్. మొత్తానికైతే తను చెప్పిన టైటిల్స్ తోటే కాకపోతే ఏంటంటే అన్నిటికంటే హైలైట్ ఏంటంటే కన్నా గారు చెప్పిన సినిమా పేర్లకు కరెక్ట్ సూట్ అవ్వటం, ఇది ఈరోజు అదొకటి ఎక్స్ట్రా అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక నిన్న అయిపోయింది కదా, నిన్న 77 ఎపిసోడ్లు మనకేం చేశారో చూసాం కదా. ఇక నెక్స్ట్ 78 ఎపిసోడ్కి వెళ్ళిపోతే ఇక ఫొటోస్లో రోహిణి ఎవరిని మలమొగలే అది యష్మిది చేసింది, సత్య వచ్చింది. సో మనం ఫస్ట్ వీక్లో ఒకసారి అనుకున్నాం కదా, సత్య అండ్ ప్రేరణ ఒక పేన ఒకేలాగా ఉంటారని. నాకైతే ఇద్దరిని పక్కపక్కన పెట్టి చూస్తున్నట్టు అనిపించేసింది. బ్రదర్ సిస్టర్ అండ్ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అంటే సిస్టర్స్ అంటే ఇద్దరు సూట్ అయిపోతారో అట్లా ఉండేనట్టు. కాకపోతే తను ఏంటంటే ఇక కొత్తగా ఏంటంటే మనకు తెలియని యష్మిని ఇక్కడ పరిచయం చేశారు. సో అపరిచితురాలైన యష్మి ఆఫ్టర్ 6 ఏం చేస్తుంది? ఏ మామా ఎక్ పెగ్లా, ఏ మామ ఎక్ పెగ్లా, ఈ సాంగ్ తోట తను ఏం చేస్తుందో. బ్రాండ్ కూడా బ్లెండర్ స్ప్రైటో ఏదో చెప్పిండ్రు, అవేమో మనకు తెలియదు. మన నెక్స్ట్ ఏంటంటే ఇక సత్య అయితే మొత్తం పర్ఫార్మెన్స్ మనం సత్యది చూసినట్టయితే చాలా 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 టఫ్గా ఉంటుంది. తను ఏదైతే అనుకుందో అర్జున్ మనకి ఎంత ట్రై చేసినా కానీ అర్జున్కి పడిపోలే కదా. సో ఇది కారణం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. ఇక నెక్స్ట్ ఏంటంటే కమెడియన్స్ అంటే ఆడలేకపోతారు అని చెప్పేసి అందరూ అనుకుంటారు, కానీ ఆ రికార్డును బ్రేక్ కొట్టేశారు అని చెప్పింది సత్య చెప్పింది 100% నిజం. కాకపోతే అవినాష్ నామినేషన్లో రాకపోవడం వల్ల ఈరోజు డేంజర్ పొజిషన్లో ఉన్నాడు. కానీ ఆయన ఫస్ట్ నుంచి నామినేషన్లో ఉండేదంటే తన ఓటింగ్ తనకు ఉండేది, తన అలా ఇలా వెళ్ళిపోయేవాడు. సో ఆయన నామినేషన్లోకి రాకుండా తప్పించుకొని తిరగడం వల్ల ఇంతవరకు వచ్చేసింది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సేఫా అన్సేఫా అని చూస్తే మన సేఫ్ అయిపోయింది కదా పిల్ల, ఎందుకంటే ఆ లివర్ను లాగడం వల్ల. ఇక నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ ఎవరిని ఫోటో చూపిస్తామంటే తేజ ఫోటో చూపిస్తే కరెక్ట్గా గుర్తుపెట్టాడు. శ్రీనివాస్ అండ్ సన్నీ వచ్చాడు. సన్నీ అంటే ఎవరో తెలుసు కదా, మన పాత బిగ్ బాస్ విన్నర్. సో మనం మచ్చ అని పిలుచుకునే వాళ్ళం. సో మన మచ్చ వచ్చాడు కదా 4 సీజన్ల బ్యాక్. ఆ తర్వాత వాళ్ళ మనకు సీజన్ 5 అనుకుంటా వాళ్ళు ఉన్నది. తర్వాత వాళ్ళ శ్రీనివాస్ అని వాళ్ళ ఎవరు వాళ్ళ ఫాదర్. అయితే నువ్వు అనుకున్నది చేసావు, ఇప్పుడు మీ అమ్మ అనుకున్నది చేసే అంటే ఏంటి, కప్పు గురించే కదా. అయితే తను అనుకున్నాం కానీ కప్పు గురించి కాదు, టాప్ 5లో మాత్రం ఖచ్చితంగా ఉండాలి అని. అంతకంటే ఎక్కువ ఎస్టిమేషన్స్ కూడా చేసుకోకూడదు అని చెప్పేసి అని చెప్పాడు. మళ్ళీ తర్వాత ఇక సన్నీ మాత్రం ఒక్కొక్కరి గురించి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే ఒక్కొక్కరి గేమ్ లాస్ట్కి మాత్రం కప్పు ఒకటి మిగులు అని చెప్పేసి చెప్పడం. కానీ ఆ కప్ అనేది ఒక్కరికి మాత్రమే వస్తుంది. సో ఆ కప్పు ఎవరికి వస్తుందో అనేది మనం ఎస్టిమేషన్ చేస్తామా అంటే చెప్పలేము. ఎందుకంటే గౌతమ్కి కానీ నిఖిల్కి కానీ యష్మికి అంత సినిమా లేదు, కానీ డౌట్ ఉంది. సో ఇంకొక నబిల్ మీద కూడా డౌట్ ఉంది. ఈ ముగ్గురిట్లో ఎవరికి వస్తుందా అనేది నా డౌట్. మరి మీరేమనుకుంటారు కింద కామెంట్ చేసేయండి.
ఇక తర్వాత ఇంకే మిగిలింది ఎవరు, యష్మి వచ్చేసి అవినాష్ని చేసిండే. అవినాష్కు కన్నా వచ్చిండు, మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఫాదర్ వచ్చి వాళ్ళ బ్రదర్ వచ్చేసాడు. ఏ ఇక ఇద్దరు కలిసేసి ఆ డైలాగ్ ఉంది చూసారా, సూపర్ ఉంది డైలాగ్. మనకు కొట్టడం రాదు కానీ తర్వాత కన్నా కూడా మంచిగా తన తన సినిమాలకు తన సినిమాల్లోని ఆ, వాటి టైటిల్స్ని వీళ్ళకు యాప్ చేసేసాడు. నిఖిల్ బాద్షా అని, పృథ్వీని బలుపు అని, విష్ణును నెనుకోరి అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కటి. నిఖిల్కు బాద్షా అంటే ఏదైనా కానీ కామెంట్ కూల్గా చేసుకుంటూ పోవడం, అంటే పృథ్వీది మాత్రం బలుపు అంటే ఎక్కడ తగ్గేదిలే అన్నట్టుగా ఉంటుంది కదా. ఇక విష్ణు నేను కోరి అంటే ఎవరిని కోరుకుంటుందో మనకు తెలుసు, విష్ణు పృథ్వీని కోరుకుంటుంది. యష్మి రెడీ, దేనికైనా రెడీ అంటే కాదు అక్కకు మాత్రం కాదు అని చెప్పేసి. ఇక ప్రేరణ గీత, అంజలి. ఇప్పుడు ఏంటంటే నామినేషన్లో ఒకలాగా మామూలుగా ఒకలాగా ఉంటుంది. గీత ఒకప్పుడు, అంజలి ఒకలాగా బయటకు వచ్చేస్తుంది అని. తర్వాత రోహిణి హ్యాపీ హ్యాపీ సినిమా ఉంది కదా, హ్యాపీ హ్యాపీ కూడా ఈయన రాశాడు కదా. తర్వాత మన గౌతమ్కు శివమణి, సూపర్ టైటిల్ కదా. వీడికి కొంచెం మెంటల్, ఎందుకంటే ఎప్పుడు ఎట్లా ఉండేది తెలియదు కదా, అదే. అవినాష్కు అదుర్స్, కానీ ఇక్కడ డ్యూయల్ రోల్, అక్కడ డ్యూయల్ రోల్ ఉంది కదా, ఇక్కడ ఎందుకు సింగిల్ రోల్ ఇచ్చారో అర్థం కావట్లేదు. తేజ డి. తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంక ఉన్నది ఎవరు, నబిల్కు దూకుడు, అంటే టైటిల్కి సూట్ అయ్యే విధంగా చేశారన్నట్టు. మొత్తానికి ఇది వీళ్ళు కూడా చేశారు. బట్ అన్సేఫ్గా ఉన్నాడు అవినాష్, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎలిమినేట్లో ఉంటాడని మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఇక తర్వాత మిగిలింది నిఖిల్ కాబట్టి నిఖిల్కు వచ్చేసి మన అమర్ వచ్చేసాడు. సో అమర్ ఎంత కష్టపడ్డాడో లాస్ట్ సీజన్లో మనం చూసాము, అదే గుర్తు చేసుకున్నాడు. ఏంటంటే అరే ఇప్పుడు మన తేజానికి చెప్తూ నువ్వు ఇప్పుడు కష్టపడ్డు అప్పుడు చేస్తే ఖచ్చితంగా సీజన్లో ఉండేవాడివు అని చెప్పేసి. గౌతమ్కు నువ్వు నాకు ఈ నెంబర్ ఒక నెంబర్ ఇచ్చాడు అన్నట్టు. ఏ నెంబర్ ఇచ్చారు, 4 నెంబర్ ఇస్తుంటే నాకు 6 ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు మీకు 4 ఇవ్వడం తప్ప అని చెప్పేసి. ఇక ఒక్కొక్కరికి మీరు ఏమేమి ఆడుతున్నారో వాళ్ళ గురించి కూడా చెప్పేసి మొత్తానికైతే ఇది అయిపోయింది. దీని తర్వాత ఒక చిన్న గేమ్, ఆ గేమ్ ఏంటంటే వార్ 1 సైడ్ అని పెడితే బాగుండేది. కాకపోతే మూవీ ట్రీ అని పెట్టేశారు, కానీ అది కాదు, వార్ 1 సైడ్ అని ఈ టైటిల్కి సరిపోతుంది. ఎందుకంటే మొత్తం గర్ల్స్కి వచ్చేసింది. అవినాష్ కూడా గర్ల్స్ సైడ్ వెళ్ళాడు, కాకపోతే గర్ల్స్ సైడ్ బాయ్స్ అనుకున్నారు, బట్ ఈక్వల్ లేరు కాబట్టి ఏంటంటే మెగా చీఫ్ని తీసుకెళ్ళేసి ఆ టీంలు వేసేయడం వల్ల మొత్తానికైతే ఆ టీం గెలిచింది. బట్ గెలిచినా కానీ ఏం లాభం, ఏమీ ఇవ్వరు కాబట్టి జస్ట్ విన్ అంతే. ఇక తర్వాత అవినాషు, తేజ, విష్ణుప్రియ వచ్చేసింటే మళ్ళీ ఎవరు సేవ్ అవుతారు అని చెప్పేసి లివర్ లాగితే అక్కడ విష్ణుప్రియ సేవ్ అవ్వడం. తర్వాత ఎవిక్షన్ ఫ్రీ పాస్ యూజ్ చేస్తావా అని చెప్పేసి నబిల్ని అడిగినప్పుడు నబిల్ ఏమన్నాడంటే, నేను ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలవటానికి వన్ ఆఫ్ ద రీజన్ నాకు ఎవరు అవినాష్ కాబట్టి ఖచ్చితంగా నేను యూజ్ చేస్తాను అంటే, నువ్వు కొంచెం ఆలోచించుకో, ఖచ్చితంగా ఒకసారి యూజ్ చేస్తే మళ్ళీ యూజ్ చేయలేవు, ఇవన్నీ చెప్తారేమో అనుకునే, ఏం చెప్పలేదు. బట్ టైం మాత్రం ఇచ్చారు, 8 సెకండ్స్, మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పేసి. ఎందుకంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ యూజ్ చేయకుండా చేయడం వాళ్ళ యొక్క అది విధి కాబట్టి, బట్ ఎక్కువ గట్టిగా ఫోర్స్ చేయలేదు. ఎందుకంటే అవినాష్ వల్ల వ్యూస్ కూడా వస్తున్నాయి కాబట్టి బిగ్ బాస్ టీం అవినాష్ను వదులుకోవడం ఇష్టం లేక, సో నువ్వు వాడుకోవో జస్ట్ 8 సెకండ్స్లో చెప్పేసి చెప్పని చెప్తుంటే నేను యూజ్ చేస్తా అని చెప్పేసి చెప్పడం. తర్వాత అయితే దానికి యూజ్ చేస్తా అని చెప్పేసి ఈయన ఒప్పుకోవడం. తర్వాత లోపలికి వెళ్ళినాక తర్వాత యాక్షన్ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఒకరి ఫోటో ఎదురుగా ఇంకొకరు పక్కకు ఆపోజిట్ నిలబడ్డారు. వాళ్ళు ఏంటంటే కరెంట్ పోయినప్పుడు అంటే డార్క్ లైట్లో పెయింట్ వేయమని చెప్పారు. సో డార్క్ లైట్లో పెయింట్ వేయడం వల్ల అక్కడ ఏమవుతుందో మనకు దీని ద్వారా తెలిసింది, కానీ ఆడ ఏం కలర్ పట్టదో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. సో లైట్లు వేసి చూసారు, అక్కడ అవినాష్ యాక్చువల్గా ఇలా బచాయించండి అనుకోవాలి, అవినాష్ పోయేదే. సో తర్వాత ఏంటంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ యూజ్ చేసిండు కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళిపో అని చెప్పేసి ఒక మాట చెప్పేశాడు. సో వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు, నబిల్ అండ్ అవినాష్ సేవ్ అయిపోయాడు. సో నేను సేవ్ అయిపోయాను నాయన అని చెప్పేసి తేజ అనుకుంటే ఒక చిన్న ట్విస్ట్ పెట్టేసి వాళ్ళిద్దరిని పంపించే వరకు ఈయనకు మళ్ళీ టెన్షన్,
కాకపోతే మళ్ళీ కొంచెం ఊరించి చేసి తర్వాత నువ్వు కూడా సేవే లోపలికి వెళ్ళిపో అని చెప్పేసి ఇది సండే ఇస్ ద హ్యాపీయెస్ట్ సండే అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం. అయితే నబీల్ మాట్లాడటంలో మనకేందంటే బిగ్ బాస్ టీంకు వాళ్ళు చేసిన పొరపాటును అయితే చూపించారు. ఇదే పొజిషన్లో అక్కడ యష్మి అండ్ పృథ్వీ కానీ మన గౌతమ్ మళ్ళీ ఈ ముగ్గురిట్లలో ఏ ఇద్దరున్నా కానీ ఎఫెక్షన్ ఫ్రీ వాడకపోయేడేమో అని చెప్పేసి ఎవరికి వాడాలో అనే కన్ఫ్యూజన్లో ఉండేవాడు. సో మొత్తానికైతే బిగ్ బాస్ టీం తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు మన అవినాష్ అయితే సేవ్ అయిపోయాడు. ఇది ఈరోజు బిగ్ బాస్ రివ్యూ. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా రివ్యూస్ అందరికీ అందేలాగా షేర్ చేయండి, మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.